నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. తిరుపతి అంశంపై ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తిరుపతి అంశం ఏ విధంగా చూడాలి? ఇది అధికారులు తప్ప, లేకపోతే అక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు తప్ప? అయితే దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్పందించారు, క్షమాపణ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇక్కడ పోలీసులు ఇప్పటికీ ఇంకా సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పేసి అని అన్నారు. పిఠాపురం పర్యటనలో భాగంగా నేను క్షమాపణ చెప్పాను, బిఆర్ నాయుడు గారు ఎందుకు క్షమాపణ చెప్పరు, అంటే వెంకయ్య చౌదరి గారు ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు, అంత నామోషి ఎందుకు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది నెంబర్ ఆయన కూడా. ఏ విధంగా చూడాలి సార్ దీన్ని? సురేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. ముక్కోటి ఏకాదశి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలో ఉండి ఆ యోగ నిద్ర నుంచి మేల్కొని భక్తుల దగ్గరకు వస్తారని ప్రతీతి. అందుకనే ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు మెలకుగా ఉంటాడు కాబట్టి మనం చెప్పే కోరికలు వింటాడని, లేదంటే దానికి సంబంధించిన హిందూ ఆరాధనకి సంబంధించిన ప్రాప్తి చేకూరుతుందని భక్తులు విశ్వసించి ముక్కోటి ఏకాదశికి పోటెత్తి మరి భక్తులు వెళ్తారు. స్వామివారు అయితే యోగ నిద్ర వీడారులే కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంకా యోగ నిద్రని వేడల, ఇంకా కూటమి నిద్రపోతున్నట్టుగానే కనిపిస్తుంది. 7 ఏళ్ల పరిపాలనా కాలాన్ని మనం చూసిన తరువాత, అంటే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళలో బహుజన కులాల తరపున లేదా అమరావతి ఉద్యమకారుల తరపున బాలకోటయ్య కూడా ప్రథముడు కాబట్టి నేనే ఈ మాట చెప్పక తప్పటంలా. నిజానికి ఏంటంటే అక్కడ జరిగిన తొక్కిసలాట, 6 భక్తుల మరణం, కొంతమంది ఆసుపత్రుల పాలు, ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చెప్పుకోదగ్గ రీతిలోనే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించారు, దాదాపు 12 మంది మంత్రులు వెళ్ళారు, మొత్తం యంత్రాంగం అంతా కూడా స్పందించింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా స్పందించారు. స్పందించి వాళ్ళు చెప్పిందంతా ఏంటంటే తప్పు జరిగిన మాట యథార్థం. టీటీడీ అధికారులకు పోలీసులకు మధ్య సమన్వయం లోపించింది. కారణం ఏదైనా సరే 6 ప్రాణాలు పోవటానికి క్షమాపణలు చెప్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈఓ మీద కానీ, డిప్యూటీ ఈఓ మీద కానీ, లేదా డిఎస్పీ మీద కానీ కోప్పడ్డాడు. కొంతమంది సస్పెన్షన్ వేడి తీశాడు, కొంతమందిని బదిలీ చేశాడు. ఏదేమైనా పోయిన ప్రాణాలైతే రావు. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు తిరుపతి ఘటనలో చనిపోయిన వారి యొక్క మరణాలని, 6 మరణాలను పోలిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ క్రియా ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించిన నేపథ్యంలో చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు కూడా, అంటే గత ప్రభుత్వంలో చనిపోలేదా, అలా చనిపోయిన చోటకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా అనే ఒక విమర్శ కోణం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా జరిగిన మాట యథార్థమే. ఇప్పుడు ఆ కొచ్చులూరు బోటు ప్రమాదంలో దాదాపు 39 మంది చనిపోయారు. తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 33 మంది చనిపోయారు. విశాఖపట్నం దగ్గర పాలిమార్ విషవాయువుల దానిలో 13 మంది చనిపోయారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం దాగి 27 మంది చనిపోయారు. అలాగనే బీసీల మీద జరిగిన హత్యల్లో 192 మంది చనిపోయారు. టీడీపీ కార్యకర్తలు 98 మంది చనిపోయారు. మా దళితులు ఎస్సీలు 192 మంది చనిపోయారు. ఎస్టీలు 58 మంది చనిపోయారు. మైనార్టీలు 11 మంది చనిపోయారు. ఆఖరికి కోవిడ్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వ సాయం అందక దాదాపు 47,000 మంది చనిపోయారు. అంటే నేనేమంటానంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్ని మరణాలు సంభవించినాయి కాబట్టి మరి ఈ 6 మరణాలు సహేతుకం అనే మాట నేను అన్నాను. ఇన్ని మరణాలు సంభవించినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరణించింది, కొట్టుకుపోయింది, అన్నమయ్య డ్యాములో కొట్టుకుపోయినట్టుగా. కానీ ఈ రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మాటలు చెప్పే కాలం పోయిందండి. ఏదన్నా ఉంటే చేతల్లో చేపించాలి. ఏ సంఘటనకైనా కూడా ప్రభుత్వం బాధ్యత పడాలి.
కారణం ఏదన్నా కానీ, ఇప్పుడు గేటు తీస్తే తోపులాట జరిగిందా, టికెట్లు 10 కౌంటర్లు పెట్టి లక్షల మంది, వేల మంది ప్రజలు ఒక దగ్గర గుమ్ముకూడుతుంటే ఎంతమంది పోలీసు బలగాలను పెట్టాలి, వాళ్ళకి సమాచారం ఎలా ఇవ్వాలి, టోకెన్లు ఎప్పుడిస్తామని చెప్పాలి, వాళ్ళకి సంబంధించిన మంచి చెడ్డ ఏంటి. ఇప్పుడు అక్కడ పార్కుల్లో కుదేలేసిన తర్వాత ప్రజలకి మజ్జిగ ప్యాకెట్లు లేవంట, అన్నపానీయాలు లేవంట, బాత్రూమ్ సౌకర్యం లేవంట, ఆఖరికి మంచినీళ్ళు కూడా లేవంట. అంటే దేవదేవుని కోసం వస్తున్న భక్తులకి మరి టీటీడీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఏ భక్తులు కూడా సహించడు. తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా స్పందించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే వెంటనే వెళ్తాడు, బాధితులు పరామర్శిస్తాడు, ధైర్యం చెప్తాడు. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాడు, క్షతగాతులకు 5 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఆ చనిపోయిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి టీటీడీలో ఏదో ఒక ఉద్యోగం ఇస్తానని మాటిచ్చాడు. పశ్చాత్తాపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ పశ్చాత్తాపం అయితే లేదు. సరే, ఆయన ప్రతిపక్ష పార్టీగా హాస్పిటల్కి వెళ్ళొద్దు అని కానీ, పరామర్శించొద్దు కానీ, ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దని కానీ మనం అనవలే. కానీ ప్రభుత్వం అయితే బాధ్యత పడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, పోలీసులు నా మాట వింటలేదని చెప్తాడు. ఇది నేను క్షమాపణ చెప్పాను కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా క్షమాపణ చెప్పాలని చెప్తాడు. అంటే మరి అంటే ఒక బాధ్యత కలిగిన డిప్యూటీ ముఖ్యమంత్రి అటు ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాడు, అధికారపక్షంగా మాట్లాడుతున్నాడు. అంటే 2 కోణాల్లో కూడా మాట్లాడుతున్నారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్లో మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అంటే అర్థం మరి ఇదేనేమో. అంటే కొంత ఇలా మాట్లాడటం కూడా ఏంటంటే ప్రభుత్వం మీద తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు మీరు పాలకులు, మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, జనసేన పార్టీ అయినా, లేదా తెలుగుదేశం పార్టీ అయినా, ఇక్కడ కావాల్సింది ప్రజలకి తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీనా కాదు. ప్రభుత్వంలో బాధ్యతగా పరిపాలన చేయాల్సిన వ్యక్తులు మీరు బాధ్యతగానే మాట్లాడాలి. ఆ తప్పును ఎవరు సరిదిద్దుతారు? మాటలు చెప్తే సరవుతాయా? లేదు, మీరే సరిదిద్దాలి. మీకు అవసరం వస్తే టీటీడీలో మీకు సరైన మీ మాట వింటలేదు అని ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, హూస్టింగ్ చేయండి. మొత్తాన్ని హూస్టింగ్ చేసేసి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోండి. ఎవడైతే మీ మాట వింటలేదో వాడిని పక్కన పడేయండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడుతానండి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళారండి. 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యం ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికాకి ఎగుమతి అవుతుంది. కిలో 75 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి యొక్క క్రిమినల్ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తామని అన్నారండి. మరి చర్యలు తీసుకోవాలి కదా. నువ్వే ధ్వంసం చేస్తాను అన్నప్పుడు ఇంకెవరు ధ్వంసం చేస్తారు? ప్రజలే ధ్వంసం చేస్తారా? ఆ కాకినాడ పోర్టుకి సంబంధించిన అక్కడ భూముల విషయంలో కూడా కేవీ రావు గారు నా తల మీద రివాల్వర్ పెట్టేసి దాదాపు 3,400 కోట్ల రూపాయల ప్రాపర్టీని 340 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు బలవంతంగా రాసుకున్నారని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఆ కేసుని ఎవరు పరిష్కారం చేస్తారు? ఆఖరికి పేర్ని నాని గారి ఇలాకాలో ఆయన గోదాం పెట్టిందే బియ్యం అమ్ముకోవటానికి, అది స్పష్టంగా తెలుస్తుంది. భార్య పేరు మీద గోదాం ఉంది. నువ్వు భార్యను అరెస్ట్ చేయలేకపోయావు. ఏదో నోటీస్ ఇచ్చారు, పిలిచారు. ఆమె కారులో దర్జాగా వచ్చింది, కోర్టుకి వెళ్ళింది, బెయిల్ పొందింది. 7,000 బస్తాలు కుంభకోణం జరిగితే నువ్వు ఇంతవరకు పేర్ని నాని అరెస్ట్ చేయలే. ఆయన సవాల్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ ఎవరికి తగులుతాయి? ఇప్పుడు ఎక్కడొకక్కడ ప్రభుత్వం ఎన్నో కోరికలతోనూ ఒక ఇబ్బందికరమైన పరిపాలన నుంచి ప్రజలు ఒక కొత్త మార్పును కోరారు. కాబట్టి ఒక కొత్త పెనుమార్పుగా పరిపాలన చేసుకోగలగాలి. మనం పరిపాలన శుద్ధి చేసుకోకోకుండా లేదా ప్రక్షాళన చేసుకోకోకుండా పోలీసులు నా మాట లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులే ప్రభుత్వంలో ఉండారు, వ్యవస్థల్లో వాళ్ళే నడిపిస్తున్నారంటే అది మన చేతకంతనమే అవుతుంది. ఈ రోజున వీటన్నిటి పరిగణ తీసుకోవాలి. అంటే 7 మాసాలు గడిచిపోయిన తర్వాత, 7 మాసాలంటే దాదాపు ఏడాది గడిచిపోయిందండి. ప్రజలు కోరుకుంటుంది సుపరిపాలన. అవి సంక్షేమ పథకాల, సూపర్ సిక్స్, మరొకట కాదు. బాధ్యత పడాల్సిన ప్రభుత్వం బాధ్యత పడాలి. అధికారుల మీద తప్పిదాలు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదండి. మీకు నచ్చని అధికారం ఉంటే, మీ మాట విన్న అధికారం ఉంటే శిక్షించండి వాడిని. మొన్న కోర్టు ఒక మాట అడిగింది కాదంబరి గారి కేసు విషయంలో. మీరు ఆ సిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగింది. కోర్టు అడిగిన తర్వాత కూడా దాని మీద చర్యలు లేవు. మరి ఇవన్నీ ప్రజల్లో సంకేతం పోవా? కాబట్టి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం సమీక్షించుకోవాలి.
కష్టపడుతున్న మాట యథార్థమే. ఈ రోజున మొన్న మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టులతో విశాఖపట్నంలో రంగరంగ వైభవంగా శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమాలు చేశాం. ఆ రాత్రికే తిరుపతి సంఘటన జరగడంతో పడ్డ కృషి, పడ్డ ఆవేదన, పడ్డ శ్రమ కూడా ఇప్పుడు ఈ మృతుల సంఘటనతో కొట్టుకుపోయింది. ఇదే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధం దొరికినట్టే. ఆయన గోల చేయటానికి, ఆయన అరవటానికి, ఆయన చూడండి ఇదని చెప్పడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాని సుఖమే ఉంది. ఆయన అపోజిషన్ లీడరు, ప్రజలు తీర్పిచ్చారు, ఆయనకి ఏ స్థానాలు ఇవ్వాలో ఆ స్థానాలు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే మాట్లాడటం కాదు, మన పరిపాలన ఏంటనే చూడాలి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం తిరిగి ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకోకుండా ఇంత ప్రక్షాళన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.